ఇప్పుడున్న అమ్మాయిలు ఎట్లా ఉన్నారు, కళ్యాణమ్మ గారు అసలు ఏం కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారమ్మా? ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు యూత్ చెడిపోతున్నారు. 5 నిమిషాల సుఖాల కోసం జీవితాలు నాశనం చేయకుండా అమ్మా, మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారమ్మా, అన్నదమ్ములు ఉంటారు, అక్కలు చెల్లెలు ఉంటారు. అంటే మీరు ఎందుకు అంత బాధతో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, నాకు ఏరే పిల్లలు ఆగమైపోయినా కూడా నా సొంత పిల్లలు ఆగమైపోయినట్టు ఫీల్ నాకు అంత నిజంగా జెన్యున్ గా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు కూడా చిన్న బట్టలు వేసుకోకండి అని మీరు అంటున్నారు. మీరు చిన్న బట్టలు వేసుకోవడం వల్లనే రేపులు అయితేనే అన్నాడు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అవును, మరి వేషధారణ మారింది, పద్ధతి మారింది. మీరుండే పద్ధతి మీరు ఉండాలి కదా. ఆడపిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలకు దూరంగా ఉండేసి వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటా తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి అమ్మాయిలకు మీరు ఏం చెప్తారమ్మా? జీవితాంతం ఇదే కష్టం చేస్తాను, మా పిల్లలు కూడా చేయొద్దని వాళ్ళు కష్టపడి వాళ్ళ రెక్కల ముక్కలు చేసుకొని వాళ్ళు చదివేస్తాను. తల్లిదండ్రులకు కూడా నేను చెబుతున్నా, నెలకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి వచ్చి నా బిడ్డ ఏం చెప్తుందని చెక్ చేయాలా. అన్నల తమ్ములు ఉంటే అన్నల తమ్ములు రావాలా, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు రావాలా. వాళ్ళకి లక్షలు డబ్బులు ఇచ్చి, వేలు డబ్బులు ఇచ్చి నా పిల్లలు చెబుతారులే, నంగనాచిపోతారు చెబుతారులే అని నమ్మొద్దు ఫోన్లలో. మా అన్న చెల్లెలతో అనుబంధం ఎలా ఉంటుంది, ఏం చెప్పదలుచుకున్నాం? బాగుంటది, ఉండాలా ఒక అమ్మకైనా. ఎందుకని మీ అన్న పేరుతో ఎందుకంత లోన్ అవుతారు, ఎందుకంత బాధపడుతున్నారు? లేరు, పోయినగా. ఇప్పుడు మీరు వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచే కాబట్టి నిజంగా చెప్పండి, అసలు రైతు యొక్క కష్టాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు రైతు ఏం కోరుకుంటారంటే మీరు ఏం చెప్తారమ్మా? రైతు కష్టాలు నిజంగా ఎట్టుంటాయి అంటే పోయి చేతి తెలుస్తుంది అనమాట. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.